కాంగ్రెస్ సర్కార్ మరోసారి పర్యావరణ హననానికి పాల్పడ్డది. సెంట్రల్ యూనివర్సిటీ ఎపిసోడ్ మరువక ముందే రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చెట్ల నరికివేతకు పూనుకుంది. అర్ధరాత్రి 20 జేసీబీలతో 15 ఎకరాల స్థలాన్ని చదును చేయడం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన విద్యార్థులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు మీడియాకు సమాచారం అందించారు. చెట్లను ఎందుకు నరుకుతున్నారంటూ నిలదీశారు. మొదట ఇవాళ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో పచ్చదనం పెంపు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. అయితే కొన్ని కారణాల వల్ల సోమవారానికి వాయిదా వేశారు. కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరై వన మహోత్సవం ప్రోగ్రాం ప్రారంభించనున్నారు. అందుకే అధికారుల ఆదేశాల మేరకు నేలను చదును చేస్తున్నామని కాంట్రాక్టర్లు తెలిపారు. జూలై 6న వన మహోత్సవాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని కారణాల వల్ల జూలై 7వ తేదీకి వాయిదా వేశారు. వ్యవసాయ వర్సిటీలో కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా చెట్లను నరికివేయాలని నిర్ణయించారు. పగటిపూట అయితే అభ్యంతరాలు ఎదురవుతాయని భావించిన అధికారులు ప్రోగ్రాం వాయిదా వేసి మరీ అర్ధరాత్రి చెట్లను నరుకుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. వన మహోత్సవం అంటే చెట్లను నాటడం కానీ చెట్లను నరకడం కాదన్నారు. పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి వన మహోత్సవం పేరుతో పర్యావరణ పరిరక్షణ ఎలా చేస్తాడని ప్రశ్నిస్తున్నారు.